హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం లుకప్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం. ఓకే, సో మనకి ఇక్కడ లుకప్ యాక్టివిటీ ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ పేరు మారుదాం. ఇన్ఫర్మేషన్, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు ఆప్షన్. సో దాని తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో వర్క్ స్పేస్ ఎక్స్టర్నల్ అలా ఉంటుంది. సో మనమైతే వర్క్ స్పేస్ ఫస్ట్ వేర్ హౌస్ తీసుకుందాం. సో వేర్ హౌస్ లో ఈ వర్క్ స్పేస్ లో వేర్ హౌసెస్ ఏమేమి ఉన్నాయో అన్ని వస్తాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి: టేబుల్, క్వైరీ, స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఇలా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ టైమింగ్ అయితే టేబుల్ సెలెక్ట్ చేద్దాం. సో ఈఎంపి. సో మీరు కావాలంటే ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో దాని యొక్క ప్రివ్యూ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది అన్నమాట. సో ఒక రికార్డ్ ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో మనకి బేసికల్ గా మీరు లుక్అప్ యాక్టివిటీ చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ రో ఓన్లీ అని వస్తుంది. ఓకే, సో మామూలుగా మనకి ఈఎంపి అని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి. సో నేనైతే టేబుల్స్ రన్ చేస్తున్నాను, ఇది వేరే హౌస్ అనమాట. ఓకే, సో చాలా రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎందుకు ఒక రికార్డే మీరు ప్రివ్యూ చూస్తున్నారంటే, సో బేసికలీ ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఏమని ఫస్ట్ రో ఓన్లీ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ లో ఒక ఫస్ట్ రికార్డ్ మాత్రమే మనకి రిట్రీవ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ఏంటి, ఇదే కదా. సో ఈ రికార్డ్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, సో కావాలంటే రన్ చేద్దాం. సో రన్. ఓకే, సేవ్ అండ్ రన్. ఇది రన్ అవుతుంది అన్నమాట. పారామీటర్స్ క్రియేట్ చేసానండి. ఓకే, డిలీట్ చేస్తానండి నా ప్రాబ్లం. ఓకే, సో రన్. రన్ అవుతుందా? మనం పారామీటర్స్ డిలీట్ చేయాలి. ఓకే, చూసారా మనకి ఇక్కడ ఫస్ట్ రో ఉంది. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్, ఇలా మనకి ఆ టేబుల్లో ఏదైతే ఫస్ట్ రికార్డ్లో ఏ కాలమ్స్ వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఓకేనా, ఇలా మనకి ఫస్ట్ రికార్డ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ రికార్డ్ ఇవ్వద్దు, ఎంటైర్ టేబుల్ కావాలంటే సో రన్. ఐ థింక్ లుక్అప్ లో లిమిట్ ఉందన్నమాట. సో ఇన్ని రికార్డ్స్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది అనేది. ఓకే, మిలియన్స్, ఐ థింక్ థౌజండ్స్ లోనే లిమిట్ ఉంది, బట్ నాకైతే ఎగ్జాక్ట్ కౌంట్ అనేది తెలియదు. బట్ లుక్అప్ ఐ డోంట్ థింక్ సో. మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనకు అవసరం లేదు. ఏదైనా కావాలంటే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి కానీ ఇది ఇచ్చాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని కేసెస్ లో మనకు అవసరం లేదు. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? 12 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, కౌంట్ వచ్చేసరికి 12 చూడొచ్చు వాల్యూ ఇలా. ఓకే, ఇలా మనకి 12 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనకి సో అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటి, టేబుల్ తీసుకున్నాం కాబట్టి అలా కాకుండా క్వైరీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎడిట్ ఉంది కదా. సో ఇక్కడ మీరు సో క్వైరీని ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఏదైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో క్లిక్. ఓకే, సో ఇప్పుడు మన ఇందాక టేబుల్, ఇప్పుడు క్వైరీ. ఓకే, లెట్ మీ రన్. ఓకే, సో స్టార్ట్ అవుతుంది. లెట్స్ డూ దట్. ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది. సేమ్ ఇందాక ఎలా ఉన్న 12 రికార్డ్స్ ఇప్పుడు కూడా బట్ మీరు యూజ్ చేసే విధానం అనేది డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ క్వైరీ, ఇప్పుడు స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఆల్రెడీ మనం ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాం, దాన్ని ఇచ్చాం. ఇక్కడ చూడండి, గెట్ టెంప్ డేటా ఉంది కదా. సో సేమ్ అనమాట. సో ఆ ప్రొసీజర్ని ఇక్కడ కాల్ చేద్దాం. సో గెట్ టెంప్ డేటా. ఓకే, సో చూడండి, ఇక్కడ కావాలంటే పారామీటర్స్ ఉంటే దాన్ని పాస్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా స్టోర్ ప్రొసీజర్ పారామీటర్స్ అనేది. రన్ చేద్దాం. బట్ ఫర్ టైమింగ్ అయితే ఆ స్టోర్ ప్రొసీజర్కి ఎటువంటి పారామీటర్స్ అనేది లేదన్నమాట.
Screen name. ఓకే. సక్సెస్. చూసారుగా? సో, దీనికి కూడా సో, మనకి సో, 4 రికార్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే. ఇలా మనం ఏంటంటే సో, ఏదైతే వర్క్ స్పేస్‌లో ఈ వేర్ హౌస్ ఉందో టేబుల్, క్వెరీ, స్టోర్ ప్రొసీజర్ 3 ఆప్షన్స్ యూజ్ చేసాము. ఓకే. అలా కాకుండా లేక్ హౌస్ తీసుకుంటే సో, మనకి లేక్ హౌస్‌లో ఆహ్, చూడండి టేబుల్స్ అలానే ఫైల్స్ ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే సో, టేబుల్స్ ఉన్నాయి కదా! ఈ టేబుల్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది కూడా మంచిది. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వి నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఈస్ బిహేవ్. ఓకే. సో, ఒక్కోటి ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుందని అలా అర్థం చేసుకోవాల్సిందనమాట. సో, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. సక్సెస్. ఓకే. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, 14 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడేంటి మనం ఇందాక వేర్ హౌస్ ఇప్పుడు లేక్ హౌస్. లేక్ హౌస్‌లో మనకి టేబుల్స్, ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి లేక్ హౌస్‌లో టేబుల్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. అలాగే ఫైల్స్ కూడా మనం డిఫైన్ చేద్దాం. చూద్దాం ఏమవుతుందో. సో, నేనైతే సో ఇక్కడ మనకి ఫైల్ పాత్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఫైల్స్ ఉంటాయి. నేను వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ఇస్తాను. సారీ అది వేరే హౌస్ కదా ఇది లేక్ హౌస్. కాపీ. సో ఫోల్డర్ నేను కాపీ చేద్దాం. .csv. ఓకే. సో చూద్దాం ఏమవుతుందో. క్లిక్ ఆన్ సేవ్ అన్నమాట. చూసారా? ఆ 2 ఫైల్స్‌లో కలిపి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మొత్తం? 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో చూడొచ్చు మీరు. సో కౌంట్ వచ్చేసరికి 10 అండ్ సో గుర్తుంచుకోండి వాల్యూ అంటే అరే అన్నమాట. ఓకే. బ్లైండ్ గుర్తుంచుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. అది మస్ట్ బి అరే అన్నమాట. ఇలా మనం ఏంటంటే లుకప్ యాక్టివిటీలు ఇంకా మీకు కావాలంటే కేక్‌ఎల్ డేటాబేస్ కూడా తీసుకోవచ్చు. సో మనకి అది అవసరం లేదండి. వేర్ హౌస్, లేక్ హౌస్ అయితే డిస్కస్ చేసాం. మీరు ఫర్దర్‌గా కేక్‌ఎల్ తీసుకోవచ్చు. లేకపోతే ఇన్ కేస్ ఎక్స్టర్నల్ ఏదన్నా ఐ మీన్ డిఫరెంట్ అజూర్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి కదా! వాటి నుంచి కూడా మీరైతే కనెక్ట్ అవ్వచ్చనమాట. మనకి అన్ని సబ్స్క్రిప్షన్స్ అయన్నీ కావాలి కాబట్టి సో మనమైతే ఎక్స్టర్నల్ అని కనెక్ట్ అవ్వటం లేదు. బట్ ఏదైనా ఒకటే అనమాట. సేమ్ ఒకటి కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ కనెక్షన్ చేసేటప్పుడే కొంచెం ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఉంటది. పెద్ద ఐడియా ఉండదు. సో, ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అంటే లుకప్ చేసిన తర్వాత వచ్చిన డేటాని ఫిల్టర్ చేయడం గానీ, ఫర్ ఈచ్ కానీ, దాని తర్వాత ఇఫ్ కండిషన్స్ కానీ ఇలా రకరకాలు చేయొచ్చనమాట. ఓకే. సో, అదేంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ.